యూదుల వాస్తవ చరిత్ర అబ్రహాము నుండి యోసేపు వరకు పరిశుద్ధ బైబిల్ వెలుగులో వస్తున్న యూదుల వాస్తవ చరిత్రలో మొదటి భాగమైన అబ్రహాము నుండి యోసేపు వరకు భాగంలోనే ఇంకా 2 భాగాలు మిగిలి ఉన్నాయి. ఇది మొదటి భాగం. అవి కూడా తొందరలోనే మీ ముందు రానున్నాయి, గమనించగలరు. అందరికీ నమస్కారం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. పరిశుద్ధ బైబిల్ వెలుగులో యూదుల వాస్తవ చరిత్ర అన్న ఈ సిరీస్ ప్రారంభించడానికి కారణం, కొందరు యూదులు క్రైస్తవులు కలిసి యూదులు పరమ పవిత్రులు, పాపం వారు ఇస్మాయిలు సంతతి అయిన ఈ ముస్లింల వలన అనేక యాతనలకి హింసలకి గురవుతున్నారు అనే ఒక నెరేటివ్ సృష్టించి ప్రచారం చేస్తున్నారు. చరిత్ర తెలియని అమాయకులు అది నిజమేనని ముస్లింల పట్ల విద్వేషం పెంచుకుంటున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలతో మత సామరస్యం దెబ్బతింటుంది. అసలు వాస్తవాలను తెలియజేసి మత సామరస్యం కాపాడాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ను ప్రారంభించారు. ఒకవైపు పరిశుద్ధ బైబిల్ గ్రంథం యూదుల పెద్దలను, మెజారిటీ యూదులను అత్యంత మోసగాళ్ళు, నరహంతకులు, క్రూరులు అని చెబుతుంది. మరోవైపు ఖురాన్ గ్రంథం వారి పెద్దలను పరిశుద్ధులని, మెజారిటీ యూదులను మాత్రం అహంకారులు, అధర్మపరులు అని చెబుతుంది. నేను ఒక ముస్లిం కాబట్టి ఖురాన్ చెప్పిందే నమ్ముతున్నాను. అయితే యూదుల పట్ల పరిశుద్ధ బైబిల్ వ్యక్తపరుస్తున్న ఆగ్రహానికి కారణాలేమిటి, బైబిల్ చూపుతున్న వారి వాస్తవ చరిత్ర ఏమిటి అనే తదితర ముఖ్యమైన అంశాలను వారు నమ్మే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండే మీ ముందు పెట్టదలిచాను. ప్రియ మిత్రులారా, యూదుల వాస్తవ చరిత్రకు సంబంధించిన పరిచయ భాగం ఇప్పటికే మీ ముందు రిలీజ్ అయ్యి ఉంది. ఆ భాగాన్ని చూసిన తర్వాతే మిగతా భాగాలు చూసినట్లయితే విషయాలు మరింత స్పష్టంగా మీకు అర్థమవుతాయి. దయచేసి గమనించండి. ఆ పరిచయ భాగం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. చూడని వారు దయచేసి చూడండి. ఈ వీడియోలో మటుకు మొదటి భాగమైన అబ్రహాము నుండి యోసేపు వరకు యూదుల వాస్తవ చరిత్రను చెప్పదలిచాను. దీని తర్వాత 2వ భాగం యోసేపు నుండి మోషే వరకు, 3వ భాగం మోషే నుండి యేసు వరకు, 4వ భాగం యేసు నుండి మొహమ్మద్ వరకు, 5వ భాగం మొహమ్మద్ నుండి హిట్లర్ వరకు, 6వ భాగం హిట్లర్ నుండి నేటి వరకు, మొత్తం 6 భాగాల్లో కంప్లీట్ యూదుల వాస్తవ చరిత్రను పరిశుద్ధ బైబిల్ ఆధారాలతో మీ ముందు పెట్టబోతున్నాను. ఏ భాగాన్ని మిస్ కాకుండా పూర్తి వీడియోని చూడండి. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ బటన్ నొక్కండి. ప్రియ మిత్రులారా, అబ్రహాము నుండి యోసేపు వరకు యూదుల వాస్తవ చరిత్ర భాగాన్ని ఒకే వీడియోలో తీద్దాం అనుకున్నాను. కానీ ఆ భాగంలో కవర్ చేయవలసిన ముఖ్యమైన అంశాలు ఎక్కువగా ఉండడం వల్ల వీడియో లెంత్ గంటకు పైగా పెరిగిపోయింది. ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి కనబరచాలనే ఉద్దేశంతో మొదటి భాగంలో వచ్చే ముఖ్య అంశాలను బట్టి అబ్రహాము నుండి యోసేపు వరకు యూదుల వాస్తవ చరిత్రను 3 ఎపిసోడ్స్గా విభజించి విషయాలను మీ ముందు పెట్టదలిచాను. దయచేసి గమనించండి. ఇక అంశంలోకి ప్రవేశిద్దాం. యూదులు ఎలా ఆవిర్భవించారు, వారి సంతానానికి మూల పురుషుడెవడు వంటి చరిత్రను ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అబ్రహాము అను ప్రవక్తకి 3 భార్యలు. మొదటి భార్య సారాయి, 2వ భార్య హాగరు, 3వ భార్య కేతురా. అబ్రహామునకు 86 సంవత్సరముల వయసులో 2వ భార్య హాగరు ద్వారా మొదటి సంతానంగా ఇస్మాయిలు జన్మిస్తారు. అతని సంతానంలోనే ప్రవక్త మొహమ్మద్ వచ్చారు. అందుకే ముస్లింలను ఇస్మాయిలు సంతానం అంటారు. ఇస్మాయిలు జన్మించిన 14 సంవత్సరాలకి అనగా అబ్రహామునకు 100 సంవత్సరముల వయసులో మొదటి భార్య అయిన సారాయి ద్వారా ఆయనకు 2వ సంతానం ఇస్సాకు జన్మిస్తారు. ఇస్సాకు ఇస్మాయిలు కంటే 14 సంవత్సరాల చిన్నవాడు. ఆ తర్వాతి కాలంలో ఇస్సాకు యవ్వనంలో వచ్చాక రిబ్కా అనే ఆమెకు పెళ్లాడతారు. వారికి 2 కుమారులు కవలలుగా జన్మిస్తారు. మొదటి కుమారుడు ఏషావు, 2వ కుమారుడు యాకూబు. యాకూబు మరొక పేరు ఇశ్రాయిలు. అతనికి 12 మంది కుమారులు. పరిశుద్ధ బైబిల్ వారిని 12 గోత్రాలుగా వర్గీకరిస్తుంది. ఆ 12 మంది సంతానమే యూదులు, క్రైస్తవులు. అలా యాకూబు యూదుల క్రైస్తవుల మూల పురుషుడయ్యాడు. యూదుల క్రైస్తవుల పరంపర మొదలైంది అబ్రహాము మనవడు అయిన యాకూబుతోనే. ఇక 3వ భార్య కేతురాకి 6 పిల్లలు. వారి పేర్లు జిమ్రాన్, యోక్షాన్, మేధాన్, మిథ్యాన్, ఇష్బాక్, సుహా. అబ్రహాము తన దేవుని ఆదేశాల ప్రకారం తమ 3 భార్యల పిల్లలకి వేరువేరుగా ప్రాంతాలను కేటాయించి వాళ్ళని అక్కడికి పంపివేశాడు. పెద్ద కుమారుడైన ఇష్మాయిల్నకు పారాను అరణ్యానికి పంపించి వేశాడని పరిశుద్ధ బైబిల్ ఆదికాండము 21వ అధ్యాయం 21వ వాక్యం చెబుతుంది. వాక్యం చదువుతున్నాను. అతను పారాను అరణ్యంలో నివసించెను.
రెండవ కుమారుడైన ఇస్సాకునకు కనాన్ ప్రాంతాన్ని కేటాయించడం జరిగింది. ఆదికాండము 17వ అధ్యాయం 8వ వాక్యం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. వాక్యం చదువుతున్నాను. నేను నీ తరువాత నీ సంతానానికి నీవు పరదేశీగా నివసిస్తున్న ఈ కనాను దేశమంతటిని శాశ్వత స్వాస్థ్యముగా ఇస్తాను. మరొక వాక్యం ఆదికాండము 26వ అధ్యాయం 3 నుండి 4 వాక్యాలు పరిశీలించినట్లయితే దేవుడు ఇస్సాకుతో ఇలా చెప్పాడు, నీవు ఈ దేశములో నివసించుము, నేను నీతో నుండెదను, నీ తండ్రి అబ్రాహాముకు ప్రమాణము చేసిన ఈ దేశమంతయు నీకును నీ సంతానమునకును ఇస్తాను. ఈ వాక్యాల ఆధారంగా ఇస్సాకునకు కనాన్ ప్రాంతాన్ని అనగా ఈనాటి ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రాంతాన్ని కేటాయించాడు. ఇక మూడవ భార్య అయిన కేతురా విషయానికి వస్తే ఆమె 6 పిల్లలకి తూర్పు దేశాలు కేటాయించినట్లు చరిత్రకారులు బైబిల్ వాక్యం 25వ అధ్యాయం 1 నుండి 2 వాక్యాలు బట్టి రాశారు తప్ప వారి గురించి ప్రత్యేకించి చెప్పబడిన బైబిల్ వాక్యాలు లేవు. అయినా వారి చరిత్ర మన అంశానికి అవుట్ ఆఫ్ కాంటెస్ట్. చరిత్రను వక్రీకరించి చూపడంలో యూదులు బహు సిద్ధహస్తులు. ఈనాటి యూద, క్రైస్తవ, ముస్లిం వర్గాల మధ్య మతపరమైన ఘర్షణలకి కారణం వారు పాల్పడిన వక్రీకరణలే. అంటే అది అతిశయోక్తి కాదు. వారు పాల్పడిన ప్రధానమైన వక్రీకరణాలు ఏమిటంటే, ఒకటి, హాగరు అబ్రహాము భార్య అని బైబిల్ చెబుతుంటే వారు కాదు ఆమె ఒక దాసి అని వక్రీకరిస్తుంటారు. 2, ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడు అని బైబిల్ చెబుతుంటే వారు జ్యేష్ఠ కుమారుని హోదా ఇస్సాకునకే లభిస్తుందని బైబిల్ని వక్రీకరించి చెబుతూ ఉంటారు. 3, నిత్య నిబంధన ఇస్మాయిల్తోనే జరిగిందని బైబిల్ చెబుతుంటే వారు కాదు ఇస్సాకుతో జరిగిందని వక్రీకరిస్తుంటారు. 4, అబ్రహాము బలి ఇచ్చింది ఇస్మాయిలే అని బైబిల్ చెబుతుంటే వారు ఇస్హాకునే బలి ఇచ్చారని బైబిల్ని వక్రీకరించి చెబుతుంటారు. 5, విశ్వాసము మరియు సత్కార్యాలను బట్టి ఎవరైనా దేవుని దృష్టిలో పరిశుద్ధులు అని బైబిల్ చెబుతుంటే యూద వంశాన్ని బట్టే దేవునికి పరిశుద్ధులవుతారని వారు వక్రీకరించి చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఒక్క యూదుల పూర్వీకులు మాత్రమే అతి పరిశుద్ధులు అనేటువంటి అవాస్తవ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వారు పలికే ఆ అవాస్తవ ప్రగల్భాలకు పరిశుద్ధ బైబిల్ ఇచ్చే వాస్తవ సమాధానాలను ఒక్కొక్కటిగా పరిశుద్ధ బైబిల్ వాక్యాల ద్వారా మీ ముందు పెట్టదలిచారు. వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే వాస్తవాలు మీకు అర్థమయ్యేవి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మొదటి పాయింట్, హాగరు అబ్రహామునకు అసలు భార్యే కాదు అనే యూదుల తప్పుడు ప్రచారానికి పరిశుద్ధ బైబిల్ చూపే నిజమైన సమాధానం ఏమిటో ముందుగా పరిశీలిద్దాం. ఆదికాండము 16వ అధ్యాయం 3వ వాక్యం చదువుతున్నాను. అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చెను. ఈ వాక్యంలో అత్యంత గమనార్హమైన విషయం, హాగరును భార్యగా ఉండటానికి సారాయి అబ్రహామునకు ఇచ్చినన్నది. కనుక హాగరు అబ్రహామునకు చట్టబద్ధమైన భార్యే అన్నది బైబిల్ ప్రకారం రూఢి అవుతుంది. ఈ విషయాన్ని కాదన్న వాడు బైబిల్ గ్రంథ తిరస్కారి అవుతాడనేది మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. 2వ పాయింట్, ఇస్మాయిలు అబ్రహామునకు జ్యేష్ఠ కుమారుడు అయినప్పటికీ దాసి కుమారుడు గనక దేవుని ఆశీర్వాదానికి మరియు అబ్రహాము వారసత్వానికి అర్హుడు కాలేడని అధిక శాతం యూద, క్రైస్తవ పండితులు భ్రమిస్తూ ఉంటారు. వారి ఆ భ్రమకు కారణం పరిశుద్ధ గ్రంథ కనీస జ్ఞాన రాహిత్యమే అని చెప్పుకోవచ్చు. బైబిల్ ప్రకారం దాసి కుమారులకు వారసత్వము, దేవుని ఆశీర్వాదము ఉంటుంది. యాకోబు మొదటి భార్య లేయా దాసి అయిన జిల్ఫా వలన 2 సంతానం జన్మిస్తారు. ఆదికాండము 30వ అధ్యాయం 10 నుండి 13 వాక్యాలను పరిశీలించినట్లయితే లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. యాకోబు 2వ భార్య రాహేలు దాసి అయిన బిల్హా వలన 2 సంతానం జన్మించారు. ఆదికాండము 30వ అధ్యాయం 3 నుండి 7 వాక్యాల వరకు పరిశీలించినట్లయితే రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. ఈ విధంగా యాకోబు 2 దాసీల ద్వారా పుట్టిన 4 కుమారులు 2 భార్యల వలన కలిగిన 8 మంది కుమారులతో సమాన హోదాను, దేవుని ఆశీర్వాదాలను వారసత్వంగా పొందారు. దీనిని బట్టి ఇశ్రాయేలు 12 గోత్రాలలో 4 గోత్రాలు దాసి సంతానమే అని తేటతెల్లం అవుతుంది. యాకోబు 2 భార్యలు దాసిలని, వారికి కలిగిన వారు దాసి సంతానం అన్నది గమనించకుండా కేవలం ఇష్మాయేలులు మాత్రమే దాసి సంతానమని కించపరచడం హాస్యాస్పదం, అజ్ఞానం.
ఇశ్రాయేలీయులలో కొందరు దాసి సంతానం అయినప్పటికీ వారిని ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు 12 గోత్రములుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దీనిని బట్టి దాసి సంతానానికి దేవుని ఆశీర్వాదాలు మరియు తండ్రి వారసత్వం వంటివి ఉండవని వాదించే వారికి పరిశుద్ధ గ్రంథ జ్ఞానం లేనట్లే అనుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం ద్వేషించబడిన దాని అనగా దాసి కుమారుడైనప్పటికీ జ్యేష్ఠుడు అయితే అతడే వారసుడు అంటుంది పరిశుద్ధ బైబిల్. ప్రవక్త ముహమ్మద్ను విశ్వసించకుండా చేయడానికి అధిక శాతం యూద క్రైస్తవ బోధకులు సారాయి ప్రేమించబడినది కనుక ఆమె వలన కలిగిన కుమారుడైన ఇస్హాకునకే అబ్రాహాము వారసత్వం ఉంటుందని, మరియు హాగరు ద్వేషించబడినది కనుక దాసి కనుక ఆమె వలన కలిగిన కుమారుడైన ఇష్మాయిలుకు వారసత్వం ఉండదని సామాన్య అమాయక క్రైస్తవులను యూదులను మభ్యపెడుతూ వస్తున్నారు. ఈ విధంగా చెప్పే వారికి పరిశుద్ధ గ్రంథ జ్ఞానం అసలే లేదని చెప్పవచ్చు. దానికి ఆధారంగా ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 15 నుండి 17 వాక్యాలను గమనించినట్లయితే, ప్రేమింపబడినదొకదియు ద్వేషించబడినదొకదియు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడిన దానియు ద్వేషించబడిన దాని వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడిన దాని కొడుకయ్యడలా తండ్రి తనకు కలిగి దానిని తన కుమారులకు స్వాస్థముగా ఇచ్చునాడు. ద్వేషించబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషించబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిచే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఇప్పుడు నేను పేర్కొన్న పరిశుద్ధ ధర్మశాస్త్ర ఆజ్ఞ ప్రకారం అబ్రహాము వారసత్వం ఇస్హాకునకు కాక ఇష్మాయిలుకే చెందాలి. ఎందుకంటే వారు అనుకుంటున్న ప్రకారం ద్వేషించబడినది అనగా దాసి హాగరు, ఆమెకు పుట్టిన ఇష్మాయిలే జ్యేష్ఠ కుమారుడు కనుక అదెలా సాధ్యమని ప్రశ్నిస్తే పై వాక్యాలలో చివరి భాగంలో పరమదేవుడే స్వయంగా వీడు వాని బల ప్రారంభము గనుక అని సమాధానం ఇస్తున్నాడు. ఆ వాక్య భాగాన్ని వీడు అనగా ఇష్మాయిలు, వాని అనగా అబ్రహాము బల ప్రారంభము గనుక అని అన్వయించవచ్చు. దీనిని బట్టి ఇష్మాయిలే ధర్మశాస్త్రం ప్రకారం నిజమైన వారసుడు. పరిశుద్ధ గ్రంథం ఇంత వివరంగా విషయాన్ని తెలియపరుస్తున్నా తెలుసుకోలేని వారిని ఏమనాలో మీరే తెలుసుకోండి. అబ్రహామునకు అసలు వారసుడు ఇష్మాయిలా లేక ఇస్సాకా అన్న విషయానికి వస్తే, కొంతమంది కుట్రదారులైన యూద పండితులు, వారిచే ప్రోత్సహించబడిన కొంతమంది అమాయక క్రైస్తవులు చేసే అవాస్తవాదన ఇష్మాయిలు అబ్రహామునకు వారసుడు కాదన్నది. వారి ఆ తప్పుడు ప్రచారానికి పరిశుద్ధ బైబిల్ చూపే వాస్తవ సమాధానం ఏమిటంటే, జన్యుపరంగాను వాగ్దాన పరంగాను ఇష్మాయిలే అబ్రహామునకు వారసుడు అన్నది. ధర్మశాస్త్రం ప్రకారం అసలు వారసత్వం అన్నది శారీరక సంబంధం ద్వారా గర్భవాసమున పుట్టిన వానికే చెందుతుంది. ఆ విధంగా సంబంధంతో పుట్టింది ఇస్హాకా లేక ఇష్మాయిలా అని ప్రశ్నిస్తే ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుని లేఖనం లేక భవిష్యవాణి ఇచ్చే సమాధానం ఏమిటో పరిశుద్ధ వాక్యం ద్వారా మనం గమనిద్దాం. ఆది కాండము 15వ అధ్యాయం 3 నుండి 4 వాక్యాలలో, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ అనగా అబ్రహాము గర్భవాసమున పుట్టబోచున్నవాడు అనగా ఇష్మాయిలు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు ఈ వాక్యంలో చేసిన లేఖనము లేక భవిష్యవాణి ద్వారా వాగ్దానపరిచిన కుమారుడు అబ్రహాము రక్త మాంసములను పంచుకొని అతని గర్భవాసమును పుట్టినవాడు ఇస్సాకు కాదు, కానీ ఇష్మాయిలే అన్నది కాదనగలరా? పరిశుద్ధ వాక్యమే ఇష్మాయిలు అన్నాక ఎవరూ కాదనలేదు. మరైతే ఇస్హాకు ఆ విధంగా జన్మించలేదా అని ప్రశ్నిస్తే దానికి కూడా పరిశుద్ధ బైబిల్ చాలా క్లియర్గా సమాధానం తెలియపరుస్తుంది. వాక్యం చదువుతున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 23వ వాక్యం, అయినను దాసి వలన పుట్టినవాడు అనగా ఇష్మాయిలు శరీర ప్రకారము అనగా గర్భవాసమును పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు అనగా ఇస్హాకు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ వాక్యం ప్రకారం శారీరక సంబంధం ద్వారా అనగా రక్తమాంసములను పంచుకుని అబ్రహాము గర్భవాసమున పుట్టినవాడు ఇష్మాయిలే, కానీ ఇస్సాకు మటుకు కాదు. ఇస్సాకైతే కేవలం వాగ్దానమును బట్టి మాత్రమే పుట్టినని బైబిల్ గ్రంథం ద్వారా సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా అబ్రహాము గర్భవాసము ద్వారా ఇస్సాకు కాక ఇష్మాయిలే జన్మించినందుకు అతడు మాత్రమే జన్యుపరంగాను అబ్రహామునకు అసలైన వారసుడు.
ఈ విధంగా ఇస్సాకు కాక ఇస్మాయిలే అబ్రహామునకు అసలైన వారసుడని ఎన్నెన్నో లేఖనాధారాలు బైబిల్ గ్రంథం చూపిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని అంగీకరించని కొంతమంది యూదులను, అమాయక క్రైస్తవులను బైబిల్ గ్రంథ తిరస్కారులు అనక ఇంకేమనగలము? నిత్య నిబంధన జరిగింది ఇస్సాకుతోనా లేక జ్యేష్ఠ కుమారుడైన ఇస్మాయిల్తోనా అనే ఈ అంశాన్ని కొంతమంది కుట్రదారులైన యూదులు మరియు వారిచే ప్రోత్సహించబడ్డ అమాయక క్రైస్తవులు ఇస్సాకుతోనే నిత్య నిబంధన జరిగిందని రుజువు చేయడానికి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యం మరియు 21వ వాక్యాలను చూపిస్తూ ఉంటారు. అయితే వారు చూపే ఆ 2 వాక్యాలు మినహా ఆదికాండంలోని మిగతా వాక్యాలన్నీ దేవుడు ఇస్మాయిల్తోనే నిత్య నిబంధన చేసినట్టు రుజువు చేయడాన్ని మనం చూడవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం ఇస్మాయిల్తో జరిగిన నిత్య నిబంధనను ఇస్సాకుతో జరిగినట్టు చూపడానికి గల కారణాలు ఏమిటి? పరిశుద్ధ బైబిల్ వారి ఆ కుట్రను ఎలా తిప్పి కొడుతుందో తెలుసుకోవాలంటే ఆదికాండము 17వ అధ్యాయం 15వ వాక్యం నుండి 22 వాక్యాల వరకు పరిశీలించక తప్పదు. ముందుగా ఆదికాండము 17వ అధ్యాయం 15, 16 వాక్యాలను పరిశీలిద్దాం. వాక్యం చదువుతున్నాను. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలిగజేసేదను. నేనామెను ఆశీర్వదించదను, ఆమె జనులకు తల్లి అయ్యుండును, జనుల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. ఈ వాక్యంలో ఇస్సాకు పుట్టుక గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ వార్తకి అబ్రహాము స్పందన ఎంత నిరాసక్తంగా ఉందో మరియు ఇస్మాయిల్ పట్ల ఎంత ఆసక్తిగా ఉందో తర్వాతి వాక్యాలలో గమనించగలరు. ఆదికాండము 17వ అధ్యాయం 17 నుండి 18 వాక్యాల వరకు చదువుతున్నాను. అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల సారా కలునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించును అని దేవునితో చెప్పగా, ఈ వాక్యంలో ఇస్సాకును గూర్చి దేవుడు చేసిన వాగ్దానమును ఏమాత్రము స్పందించక ఇస్మాయిలు నీ సన్నిధిని బ్రతుకనుగ్రహించుము అని అబ్రహాము దేవునికి మొరపెట్టుకొనెను. అప్పుడు దేవుడు తిరిగి ఇస్సాకును గురించి ఏ విధంగా తెలియజేస్తున్నాడో గమనించండి. మిత్రులారా, మీరు ఇక్కడే జాగ్రత్తగా గమనించాలి. యూదులు తమ చేతికి పని చెప్పింది ఇక్కడే. వాక్యం చదువుతున్నాను. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వాక్యం. దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనిని ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదెను. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యంలో లేని ఈ ముక్కను అతికించారని మొత్తం ఆదికాండం చదివితే ఇట్టే మనకి అర్థమవుతుంది. అయితే మీరు ఏ ప్రాతిపదికన యూద పండితులపై అబండాలు వేస్తున్నారు? అసలు లేని వాక్యాన్ని అతికించే అవసరం వారికి ఎందుకు పట్టింది? వారు ఎంత న్యాయవంతులో మీకు తెలుసా? వారి వంశ ప్రతిష్టత ఎంత గొప్పదో మీకు తెలుసా అని కోపోద్రిక్తులవుతున్న వారికి పరిశుద్ధ బైబిల్ ఇచ్చే సమాధానం ఏమిటనేది తెలియపరచడానికి ప్రత్యేకంగా ఒక వీడియోనే తయారు చేశారు. ఆ భాగంలో యూదుల వంశ ప్రతిష్టత ఎంత గొప్పదో, వారి పూర్వీకుల ఘనకార్యాలు ఎంత గొప్పవో అనే అంశాలు అందులో పొందుపరిచి ఉంటాయి. ఆ భాగం కోసం మీరు కాస్త వేచి ఉండక తప్పదు. ఇక ఈ భాగంలోని ముఖ్య విషయానికి వచ్చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యం కొనసాగింపు వాక్యాలను చదివితే యూద పండితులు తమ చేతికి చెప్పిన పనేమిటో మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇస్సాకుతో నిత్య నిబంధనను స్థిరపరుస్తానని చెప్పి ఇస్మాయిలును గురించి దేవుడు చెప్పేది ఏమిటో 17వ అధ్యాయం 19వ వాక్యం కొనసాగింపుగా ఉన్న ఈ వాక్యాలను వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇస్మాయిలును గూర్చి నీవు అనగా అబ్రహాము చేసిన మనవి నేను అనగా యెహోవా వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని అనగా ఇస్మాయిలును విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదనని ఆదికాండము 17వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యాన్ని కాస్త నిశ్చితంగా పరిశీలించినట్లయితే అబ్రహాము చేసుకున్న మనవిని బట్టి మరియు దేవుడు చేసిన వాగ్దానం బట్టి నిత్య నిబంధన జరగవలసింది ఇస్మాయిలుతోనే కానీ ఇస్సాకుతో కాదు కదా అనే ప్రశ్న మన మదిలో రాక తప్పదు. సరే, దేవుడు తిరిగి తర్వాతి వాక్యమైన ఆదికాండము 17వ అధ్యాయం 21వ వాక్యంలో ఏమంటున్నాడో అత్యంత జాగ్రత్తగా మరియు అత్యంత సునిశ్చితంగా గమనించగలరు. వాక్యం చదువుతున్నాను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచిదనని చెప్పాను. ఈ వాక్యంలో 2 గమనార్హ విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనంలో మాదిరిగానే నిత్య నిబంధనను ఇస్మాయిలుతో కాక ఇస్సాకుతో స్థిరపరుస్తానని తిరిగి దేవుడు తెలియజేయడం.
రెండు, ఆ కార్యం వచ్చు సంవత్సరం అనగా ఇస్సాకు జన్మించిన తరువాత సంభవిస్తుందని చెప్పడం. ఆదికాండము 17వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం 2 సంఘటనలు ఇష్మాయిల్ విషయంలో కాక కేవలం ఒక్క ఇస్సాకు విషయంలో మాత్రమే సంభవించి తీరాలి. అంటే ఒకటి, దాని నెరవేర్పు ప్రక్రియ అయిన సున్నతి ప్రారంభోత్సవం ఇస్సాకుతో మాత్రమే మొదలు కావాలి. 2, ఆ సున్నతి అనే దేవునితో నిత్య నిబంధన చేసుకునే ఘనమైన ప్రక్రియ జరగటానికి ఖచ్చితంగా 1 సంవత్సరం గడవాలి. ఈ 2 విషయాలు సంభవించినప్పుడు మాత్రమే నిత్య నిబంధన ఇస్మాయిలుతో కాక ఇస్సాకుతో మాత్రమే స్థిరపరచబడిందనే యూద క్రైస్తవ పండితుల వాదన సత్యమవుతుంది. అయితే ఆ తర్వాత జరిగిందేమిటో 17వ అధ్యాయం 21వ వాక్యాలకు కొనసాగింపుగా ఉన్న 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనించగలరు. వాక్యం చదువుతున్నాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఈ లోకాంతం వరకు కొనసాగే ఘనమైన నిత్య నిబంధన వాస్తవంలో ఇష్మాయిలుతో కాక ఇస్సాకుతోనే స్థిరపరచవలసి ఉంటే, పై వాక్యం తర్వాత నుండి ఆ ఘనమైన నిత్య నిబంధనకు గుర్తుగా జరగబోయే సున్నతి కార్యం నిర్వహించడానికి ఇస్సాకు జన్మించే వరకు అబ్రహాము 1 సంవత్సరం పాటు నిరీక్షించాలి కదా. అయితే తరువాత అబ్రహాము చేసింది ఏమిటో తర్వాతి వాక్యాలైన ఆదికాండము 17వ అధ్యాయము 23 వాక్యాల నుండి 25 వాక్యాల వరకు గమనించినట్లయితే వాక్యం చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ల వాడు. దేవుడు సంవత్సరం తర్వాత ఇస్సాకుతో చేయబోతున్నాడనే ఆ నిత్య నిబంధన ప్రక్రియను అబ్రహాము ఎవరితో అమలుపరిచాడు? ఇస్సాకుతోనా? కాదు కదా, ఇస్మాయిలుతోనే కదా. సంవత్సరం తర్వాత చేశాడా? ఆ రోజే చేశాడు కదా. యూద క్రైస్తవ పండితులారా, దీనిని ఎవరైనా కాదనగలరా? ఇప్పుడు నేను పేర్కొన్న పరిశుద్ధ వాక్యంలో దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, అంటే దేవుడు చెప్పిన ఆ రోజే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను అని ఉంది. దీనిని బట్టి దేవుడు అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన వాగ్దానం ఇష్మాయిలు విషయంలోనే కానీ ఇస్సాకు విషయంలో కాదని సుస్పష్టంగా అర్థమవుతుంది. అది అబ్రహాము తన ఇష్ట ప్రకారం కాక దేవుని ఆదేశాల ప్రకారమే చేశాడని అర్థమవుతుంది. మరి నిత్య నిబంధన కట్టడము ఇష్మాయిలుతో చేయబడితే దానిని ఇస్సాకుతో అని మార్చింది ఎవరు? నిత్య నిబంధన ఇష్మాయిలుతోనే కట్టబడిందనే ఎన్నెన్నో ఆధారాలు బైబిల్ గ్రంథం ఒకవైపు చూపిస్తూనే మరొక వైపు ఇస్సాకుతోనే నిత్య నిబంధన కట్టబడిందనే ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యం మరియు 21వ వాక్యాల లాంటి కొన్ని ఆధారాలను ఎలా చూపిస్తుంది? ఇక్కడ తిరకాసు ఎవరిలో ఉంది? దేవునిలోనా? అలా ఊహించడమే తప్పు. అబ్రహాములోనా? అది తప్పే. మరి ఎవరిలో ఉంది అన్న ప్రశ్నకు పరిశుద్ధ బైబిల్ వాక్యం ద్వారా దేవుడే స్వయంగా సమాధానాన్ని ఇవ్వడాన్ని యెషయా 24వ అధ్యాయం 5వ వాక్యాలలో చూడవచ్చు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. ఈ వాక్యంలో గమనార్హమైన విషయాలు 2 ఉన్నాయి. వాటిలో మొదటిది లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు అన్నది. ఇది సామాన్య ప్రజలు చేసే నేరం. రెండవది కట్టడలను మార్చి నిత్య నిబంధనలను మీరి ఉన్నారు. ఇది పండిత వర్గం చేసే నేరం. ఇదే ఇక్కడ చర్చనీయాంశం. నిత్య నిబంధన ద్వారా భవిష్యత్తులో శాశ్వతంగా ఆశీర్వదించబడుతున్న జనం ఇష్మాయిలులే అన్న సంగతిని జాత్యహంకారులైన యూద పండితులు గుర్తించారు. అంత మహత్తరమైన ఆ ఆశీర్వాదాన్ని తామే అర్హులమని లోకాన్ని నమ్మించడానికి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వాక్యము మరియు 21వ వాక్యాన్ని కలిపి నిత్య నిబంధన కట్టడంను ఇష్మాయిలుతో చేయబడితే దానిని ఇస్సాకుతో అని మార్చడం జరిగింది. అందుకే ఆ 2 వాక్యాలు బైబిల్ సంభాషణ క్రమానికి చెందిన విధానానికి పూర్తి వ్యతిరేకంగా కూడా ఉంటాయి. ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనం మరియు 21వ వచనం మినహాయించి 17వ అధ్యాయం అంతటిని చదివితే నిత్య నిబంధన ఇస్సాకుతో కాదు, కేవలం ఇష్మాయిలుతో మాత్రమే స్థిరపరిచిందని సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇలా జాత్యహంకారులైన యూద పండితులు ఇష్మాయిలు ద్వారా ప్రవక్త మొహమ్మద్కు దక్కుతున్న ప్రాధాన్యతను ఓర్వలేక వారిని ఎలా అయినా
డీఫేమ్ చేయాలని మరియు వారి వంశానికి మాత్రమే ఆ ఘనత దక్కాలని బైబిల్లో కుట్రలు కుతంత్రాలకు పాల్పడ్డారు. మరి వాక్యాలను మార్చేటంతటి ఘోరాలను యూదులు చేయగలరా అని పరిశుద్ధ బైబిల్ని ప్రశ్నించినట్లయితే ఇంతకంటే పెద్ద ఘోరాలకు మోసాలకు వారు పాల్పడ్డారని పరిశుద్ధ బైబిల్ చెబుతుంది. వాటన్నిటినీ నేను 3వ భాగంలో తీసుకొస్తాను. దీని తర్వాత 2వ భాగంలో మటుకు యూద పండితులు చేసిన మరో పెద్ద కుట్ర, అబ్రాహాము బలి ఇచ్చింది ఇస్హాకునే, ఇస్మాయిలుని కాదు అనే అవాస్తవాన్ని పరిశుద్ధ బైబిల్ ఏ విధంగా ఖండించి వాస్తవాలను బహిర్గతం చేస్తుందో వచ్చే 2వ వీడియోలో తెలియపరుస్తాను. ఆ పరమ తండ్రి అయిన యెహోవాకు ప్రార్థించేది ఏమనగా, నిత్య జీవమును పొందే పరిశుద్ధ బైబిల్ వాస్తవాలను మాకు ప్రాప్తించాలని, వాటి ప్రకారం విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ ఇహమున జీవించే భాగ్యాన్ని కలుగజేయాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తదాస్తు. జై హింద్. పరిశుద్ధ బైబిల్ వెలుగులో వస్తున్న యూదుల వాస్తవ చరిత్రలో మొదటి భాగమైన అబ్రహాము నుండి యోసేపు వరకు భాగంలోనే ఇంకా 2 భాగాలు మిగిలి ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మీ ముందుకు రానున్నాయి, గమనించగలరు.